ఒకసారి ఈ వీడియో చూడండి. గతంలో అయితే గాయపడ్డ వ్యక్తిని హాస్పిటల్లో జాయిన్ చేయడం లేదంటే 108కి ఫోన్ చేయడం లాంటివి చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు లైక్స్ కోసం, వ్యూస్ కోసం కనీసం అయ్యో పాపమన్న జాలి కూడా లేకుండా ఎలా బిహేవ్ చేస్తున్నారో. కానీ నేను ఇప్పుడు ఒక వ్యక్తి గురించి చెప్తాను. ఆ వ్యక్తి గురించి మీరు కూడా తెలుసుకున్న తర్వాత అతనిపై మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి. కానీ ఇలాంటి సమాజంలో కూడా ఒక వ్యక్తి ఉన్నాడండోయ్, తన సొంత డబ్బులు ఖర్చు పెట్టి ప్రజల ప్రాణాలను కాపాడుతున్నాడు. ఇంతకీ ఎవరా వ్యక్తి అనేగా? రాఘవేంద్ర కుమార్ అనే వ్యక్తి తన ఫ్రెండ్తో కలిసి బీహార్లో హాస్టల్లో ఉంటున్నాడు. ఒకరోజు తన ఫ్రెండ్ తన స్వగ్రామానికి వెళ్ళి కాల్ చేస్తానని చెప్పాడు. ఎంతకీ ఫోన్ రాకపోవడంతో రాఘవేంద్ర కుమార్ ఆరా తీయగా తన ఫ్రెండ్కి రోడ్ యాక్సిడెంట్ అయిందని, ఒంటిపైన ఒక్క గాయం కూడా కాలేదని, కేవలం తలకి బలమైన గాయం తగలడం వల్లే మాడించాడు అని తెలుసుకున్నాడు. దీంతో రాఘవేంద్ర కుమార్ చాలా దిగ్భ్రాంతికి లోనయ్యాడు. ఇకపై హెల్మెట్ లేకుండా ఒక్కళ్ళు కూడా మరణించకూడదు అని చెప్పి డిసైడ్ అయ్యాడు. అంతే, వెంటనే తను హెల్మెట్లు పంపిణీ చేయాలని అనుకున్నాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు హైవే మీద ఉండి ఎవరు హెల్మెట్ లేకుండా వెళ్తున్నా కూడా ఆ వ్యక్తికి హెల్మెట్లు దానం చేస్తున్నాడు. దీనికోసం తన సొంత డబ్బు, నోయిడాలోని ఇల్లు, పొలం, భారీ నగలను తాకట్టు పెట్టాడు. ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరూ కూడా ఇదేం పిచ్చి అంటున్నా కూడా తన వల్ల ఒక్క ప్రాణం నిలబడ్డా చాలు అని చెప్పి తను అనుకున్నాడు. ఇప్పటి వరకు 70,000 హెల్మెట్లను తాను పంపిణీ చేశాడు. అలాగే కాలేజీల దగ్గర విద్యార్థులు కూడా తాత్కాలికంగా ఉపయోగించుకునేలాగా హెల్మెట్ బ్యాంకులను కూడా ఏర్పాటు చేస్తున్నాడు. ఇవే కాక తాను పుస్తకాలను కూడా ఉచితంగా ఇస్తున్నాడు. ఇతనికి ఇండియన్ ఆర్మీ కూడా సహాయం చేస్తోందట. అమితాబ్ బచ్చన్, సోనూ సూద్, నితిన్ గడ్కరీ లాంటి వాళ్ళు కూడా రాఘవేంద్రని ఇన్స్పిరేషన్గా తీసుకున్నారట. ఇక త్వరలో రాఘవేంద్ర పేరు మీద హెల్ప్ మ్యాన్ అంటూ ఒక పాన్ ఇండియా మూవీ కూడా రాబోతుంది. మీరే చెప్పండి, ఇతన్ని రియల్ హీరో అందామా?